పొరపాటు పడని మానవుడు అంటే ఎవడు ఉండడు. చిన్నదో పెద్దదో ప్రతి మనిషి జీవితంలో పొరపాట్లు ఉంటాయి. కానీ కొంతమంది కఠినపరుచుకొని అందులోనే కొనసాగుతారు, కొంతమంది మారు మనసు పొందుతారు. కొంతమంది దేవుని భక్తి చేస్తూ కూడా మళ్ళీ పాపంలో కంటిన్యూ అవుతారు. వాళ్ళకి ఎంత బరి తెగింపు అంటే అస్సలు భయం ఉండదు. అరే నేను బాప్తీసం తీసుకున్నాను, బల్లలో చేయేస్తున్నాను, నేను పరిశుద్ధపరచబడ్డాను, పరిశుద్ధుడిగా ఉండుటకు పిలువబడ్డాను, పరిశుద్ధురాలిగా ఉండుటకు పిలువబడ్డాను, నేను ఇలా చెయ్యకూడదు కదా, నాకు ఇది పద్ధతి కాదు కదా, నా పవిత్రత కాపాడుకోవాలి కదా, నా సాక్ష్యం కాపాడుకోవాలి కదా, నన్ను బట్టి అనేక మంది రక్షణలోకి రావాలి కదా, నన్ను బట్టి జీవితాలు నాశనం కాకూడదు కదా అనే ఆలోచన ఉండదు, భయం ఉండదు. ఎంత తెగింపు అంటే స్పష్టంగా దేవుని వాక్యాన్ని ఎరుగుండి కూడా బరి తెగించి పాపంలో కొనసాగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమీ కానందున, వాళ్ళ శరీరాల్లో ఎలాంటి మార్పులు రానందున వాళ్ళు అనుకుంటారు దేవుడు నా పాపాన్ని ఆమోదించాడేమో అని, దేవుడు నా తప్పుని క్షమించి నేను కంటిన్యూ చేస్తున్నా కూడా దేవుడు అర్థం చేసుకుని వదిలేశాడేమో అనుకుంటారు. పొరపాటును కూడా అలా కాదు. పాపంతో ఎప్పుడూ దేవుడు రాజీ పడాడు. నిన్నేం చేయలేదు అంటే మారు మనసు పొందడానికి నీకు టైం ఇచ్చాడు. అది ప్రకటన 2:20 నుంచి కిందికి చదివితే ఉంటుంది. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చితిని కానీ అది పొందనొల్లకున్నది అంటాడు యెజబెలును గురించి. మనకు మారు మనసు పొందడానికి దేవుడు టైం ఇస్తాడు. దేవుడు అలా ఇచ్చిన టైంని నీ పాపానికి దేవుడు సపోర్ట్ చేశాడేమో అనుకొని బరి తెగిస్తున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? 1 కొరింథీ పత్రిక 11:23 నుంచి కిందికి, ప్రభు శరీరమనియు ఆయన రక్తమనియు వివేచన లేకుండా తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారని కూడా చెప్తున్నాడు. ప్రభు బలలో అయోగ్యంగా చేయవేయటం అంటే ఏంటో తెలుసా? బరి తెగించి పాపం చేస్తూ లెక్క లేకుండా వచ్చి బలలో చేయటం చాలా పెద్ద తప్పు. అలాగని చెయ్యి వేయకపోతే నిత్య జీవం లేదు. అలాగని ఎట్లా పడితే అట్లా బతుకుతా చెయ్యి వేస్తే దేవుని శిక్ష నీ మీదకి వచ్చింది. ఇది నేను స్పష్టంగా చెప్తున్నా. కాబట్టి దయచేసి ఎవరైనా ఏ పొరపాటులోనైనా ఉంటే దయచేసి దాని నుంచి మళ్ళుకోండి, దాన్ని వదిలేయండి, ఆ పాపపు నడతలను వదిలేయండి, ఆ పాపపు జీవిత విధానాన్ని వదిలేయండి, నిజంగా మారు మనసు పొందండి. తప్పో ఒప్పో జరిగిపోయింది, ఇంకొదిలే. అలా కాకుండా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నా కూడా మళ్ళా బరి తెగించి అదే పాపంలో కొనసాగటానికి నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే నీ కర్మ కాలిద్దే. నేను స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే దేవుడు నిన్ను క్రమశిక్షణలోకి తీసుకొస్తాడు. బలహీనతతో మొత్తొచ్చు, రోగంతో మొత్తొచ్చు, లేదా శాల్తీ కూడా లేచిపోవచ్చు.